నాగబంధనం. ప్రపంచం మొత్తంలో ఒక్క భారతదేశంలోనే ఇలాంటి బంధనాలు ఉన్నాయి. నాగబంధనానికి ఉన్న పవర్ ఎలాంటిదంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఓపెన్ చేయడం కూడా కష్టమే. ఒకవేళ ఓపెన్ చేద్దామన్నా సరే మనకున్న ధైర్యం అనేది సరిపోదు. అసలు నిజంగానే దానికి అంత పవర్ ఉందా? అసలు మన పూర్వీకులు ఇలాంటి బంధనాలు ఎందుకు కనిపెట్టారు? ఇప్పటికీ వీటిని ఉపయోగించేవారు ఉన్నారా? అసలు దీని ఆరిజిన్ ఎలా అయింది? అసలు దీన్ని ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు? ఈ నాగబంధనాన్ని డీకోడ్ చేయడం సాధ్యమేనా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన వీడియోలో చూద్దాం. మీకు కానీ కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ బంధనాల్లో చాలా రకాలు ఉంటాయి. అసలు ఈ బంధనాలు వేయడానికి ఉద్దేశం దాచుకున్న సంపదని ఎవరూ తీయకుండా సేఫ్గా ఉంచడం కోసం మాత్రమే. మనందరికీ నాగబంధనం అంటే తెలిసిందే, ఎంతో కొంత ఐడియా అనేది ఉంటుంది. దీనిలాగానే ఇంకా చాలా రకాల బంధనాలు ఉన్నాయి. జలబంధనం, క్రిమిబంధనం, కీటక బంధనం, వృశ్చిక బంధనం, సర్పబంధనం, భూత ప్రేత పిశాచ బంధనాలు, బ్రహ్మరాక్షస బంధనాలు. ఈ బంధనాలన్నీ అథర్వణ వేదాల్లో ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఈ నాగబంధనం అనేది పాపులర్ అయింది. దానికి గల కారణం కేరళలోని ట్రావెన్కోర్ సంస్థానం ఆధీనంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడి వల్లనే. ఈ గుడిలో అప్పట్లో 1,00,000 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, బంగారు నాణాలు, 100 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయని, ఇలాంటి అనంత సంపద బయటపడేసరికి ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా మారుమోగిపోయింది. కానీ అక్కడే ఉన్న 6వ గది మాత్రం ఇప్పటికీ తెరవలేకపోయారు. ఎందుకంటే ఆ గది తలుపులకు నాగబంధనం అనేది ఉంది. ఈ గది తలుపులు తెరిస్తే ప్రళయం వస్తుందని, ఆ గదిలో నుంచి సముద్రపు అలల శబ్దాలు వినిపిస్తాయంట. కేరళలో ఉన్న సముద్రానికి ఆ గదికి డైరెక్ట్గా లింక్ ఉందని, పొరపాటునైనా ఆ తలుపులు ఓపెన్ చేస్తే సముద్రం నీరంతా బయటికి వచ్చేయొచ్చని, లేకపోతే ఇంకేమైనా జరగొచ్చని, ఇలా అనేక రకాల వాదనలు ఉన్నాయి. అసలు ఈ నాగబంధనం అనేది కేరళలో పుట్టిందని భావిస్తారు. పూర్వకాలం నుంచి కేరళకు చెందిన తాంత్రికులు నాగబంధనం వేయడంలో సిద్ధహస్తులని. ఈ బంధనం వేయడం మాత్రం అంత సాధ్యం కాదు. తాంత్రిక విద్యల్లో అనుభవం ఉన్న సిద్ధ పురుషులు, యోగులు వంటి వారే ఈ బంధనం వేయగలరు. వీటిని వేయడం కూడా ఒక క్రమబద్ధంలో వేయాలంట. ఇలా వేసిన బంధనం విప్పడం కూడా అత్యంత ప్రమాదకరం. ఈ బంధనం వేసే సమయంలో కొన్ని నాగుపాములను హిప్నటైజ్ చేసుకుని ఏదైనా గదికి కానీ సంపదకు కానీ వాటిని కాపలాగా ఉంచుతారు. ఒకసారి నాగబంధనం వేస్తే అవి కొన్ని వేల సంవత్సరాల వరకు వాటిని కాపాడుతూ వస్తాయి. ఒకవేళ ఈ నాగబంధనాన్ని తీయాలి అంటే ఒకటే మార్గం ఉంది. అత్యంత ప్రమాదకరమైన గరుడ మంత్రాన్ని ఉపయోగించాలి. ఈ నాగబంధనం, గరుడ బంధనం అనేవి ఒక పర్టిక్యులర్ సౌండ్ ఫ్రీక్వెన్సీతో ఓపెన్ అవుతాయి. బంధం వేసేటప్పుడు ఎలా అయితే ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీతో లాక్ వేస్తారో అదే ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రం చెప్తే గానీ ఓపెన్ అవ్వదు. కాకపోతే గరుడ మంత్రం తెలిసిన వారు పరమనిష్ట గరిష్ఠులై ఉండాలంట. అక్కడ చిన్న పొరపాటు జరిగిన పెద్ద వినాశనానికి దారి తీస్తుందని ప్రాచీన గ్రంథాల్లో రాయబడింది. ఒకవేళ నిజంగానే ప్రయత్నించాలనుకున్నా అందులో కూడా కొన్ని చిక్కులు ఉన్నాయి. మన పురాణాల ప్రకారం మనకు 8 దిక్కులున్నాయి. ఆ 8 దిక్కుల్లో ఒక దిక్కుకు ఒక నాగదేవత కాపలా కాస్తుంది అని అంటారు. అయితే నాగబంధనం వేసిన చోట ఏ నాగదేవత ఉందో ఆ నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలిస్తే కానీ ఆ నాగబంధనాన్ని డీకోడ్ చేయడం జరగని పని. మన పూర్వీకులు వీటి మీద రాసిన తాళపత్ర గ్రంథాలు చాలా తక్కువే అంట. అవి కూడా రాను రాను కనుమరుగైపోతున్నాయి. నాగబంధనానికి విరుడుగా గరుడ మంత్రం ఎంత అవసరమో అదేవిధంగా నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. అసలు నిజంగా ఈ నాగబంధనంకి అంతటి మహత్యాలు, మాయలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు మన పండితులు. వీటిని మామూలు విషయాలుగా తీసుకోవద్దని, భవిష్యత్తు రాతలకు ముప్పు తెచ్చే పనులు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. నాగబంధనాన్ని డీకోడ్ చేసే వాళ్ళు కూడా గరుడ మంత్రం పఠించడం ద్వారా నాగబంధం లేదా నాగశాపం వెలికి తీసే జ్ఞానం ఉన్న అత్యంత పాండిత్యం కలిగిన సాధువులు, మాంత్రికులు వంటి వారు మాత్రమే ఈ ఖజానా ఉన్న తలుపులను తెరవగలరు. ఒక్క గరుడ మంత్రం ద్వారా తప్ప ఎటువంటి దారుల్లో కూడా ఈ తలుపులు తెరవలేరు. అత్యంత పవిత్రమైన గరుడ మంత్రాన్ని ఎలా అమలు చేయాలో తెలియని సిద్ధులు, యోగులు, మాంత్రికులు ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా లేరు. టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.